హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈరోజు ఏంటంటే మనం కొత్త రైడ్ అయితే స్టార్ట్ చేసాం, కేరళ రైడ్. సో ఇనిమే నాను కేరళ పయ్యందా, కేరళ చేటాదా. సో ఇనిమే నాను కేరళ పయ్యందా, కేరళ చేటాదా. సో మనమైతే లేట్ లేకుండా ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందరూ కొత్తదనం అడుగుతున్నారు, డివోషనల్ కంటెంట్ వద్దని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే మనం లేట్ లేకుండా కేరళ రైడ్ అయితే స్టార్ట్ చేశాను గైస్. 12 జ్యోతిర్లింగాల తర్వాత కేదార్నాథ్ చేద్దాం అనుకున్నా, బట్ కేదార్నాథ్ ఏంటంటే మొత్తం ఫ్లడ్స్ వస్తున్నాయి కాబట్టి సో కేదార్నాథ్ అయితే చేయలేదు. ప్రస్తుతానికి అయితే నేను లగేజ్ మొత్తం తీసుకొని హైవేలో అయితే వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ నుంచి ఒంగోలు అయితే వెళ్ళాలి. ఒంగోలు నుంచి నాకైతే ట్రైన్ ఉందన్నమాట చెన్నైకి. సో చెన్నై నుంచి మళ్ళీ నేను త్రివేంద్రంకి అయితే ట్రైన్ అయితే మారాలి. లేట్ లేకుండా ఫస్ట్ మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ని రోజులు నార్త్లో చలికుండి వచ్చేసరికి ఇక్కడికి రాగానే ఈ వేడైతే నా వల్ల కావట్లేదు అసలు. లిటరల్గా ఈ ఎండలు అయితే కళ్ళు తిరిగేస్తున్నాయి నాకు. ఆంధ్రాలో ఒక్క బస్సు కూడా ఖాళీ ఉండట్లేదు. ఇప్పటికి 7 బస్సెస్ వెళ్ళినాయి. 7 బస్సెస్ కూడా ఒక్కటి ఖాళీ లేదు. నాకైతే షాక్ అయిపోతున్నాయి, ఏంటి ఒక్క సీటు కూడా ఖాళీ ఉండట్లేదు అని చెప్పేసి. బస్ డ్రైవర్లు ముందుగానే చెప్తున్నారు బస్సులో ఖాళీ లేదని. వాళ్ళకి ఫ్రీ బస్సులు, ఇంకా మీరు ఇంట్లో ఉండండి, మేము పోయే వస్తాం. ఏం పనైనా ఒకవేళ బయటకు వచ్చి బస్సు. ఏం మరి ఇంత దారుణంగా ఉంది కండిషన్. ఆంధ్రాలో ఒక్క సీటు ఖాళీ ఉండట్లేదు బస్సులో. ఒక్క సీట్ అంటే ఒక్క సీటు చూడండి. 2 బ్యాగులు వేసుకొని ఉంటున్నా, ఒక్క బస్సులో కూడా ఖాళీ ఉండట్లేదు. సీట్ అనేది అసలు లేదనమాట. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మొగుడు ఫోన్ చేస్తే ఎత్తలేదు, ఏం చేస్తున్నాడో చూద్దామని వెళ్తున్నా. ఎన్నిసార్లు రైడ్కి వెళ్ళినా ఒంగోలు టచ్ అవ్వకుండా, ఒంగోలు బస్ స్టాప్ టచ్ అవ్వకుండా అయితే వెళ్ళలేకపోతున్నా. నాడు అంటే సో మళ్ళీ ఒంగోలు బస్ స్టాప్. లగేజ్ అయితే మాత్రం పిచ్చ వెయిట్ ఉంది. సో ఫస్ట్ మనమైతే ఇక్కడ నుంచి స్టేషన్కి అయితే వెళ్దాం. సో అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. సో ఫుడ్ అయితే తినేసి కొంచెంసేపు అక్క వాళ్ళతో టైం అయితే స్పెండ్ చేసి ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయితే. లాస్ట్ 7-8 మంత్స్లో ఒంగోలు చాలా డెవలప్ అయిపోయింది. చాలా అంటే చాలా డెవలప్ అయింది. నేను అప్పటికిప్పటికి చాలా డెవలప్మెంట్స్ అయితే అబ్జర్వ్ చేస్తున్నా. సో ట్రాక్ మీద అయితే అడ్డం పడి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా చూడండి. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకంటే ట్రాక్లో కూడా వెళ్తుంది. సో ఇప్పుడు నేను అటు వెళ్తే ఆ ట్రాక్ దాటి ఆ సైడ్కి వెళ్ళానంటే దగ్గరగా 2 కిలోమీటర్స్ అయితే మొత్తం తిరిగి రావాలి. అంత ఓపిక నా దగ్గర లేదు భయ్య. ఓ సినిమా చేశాను. సో అందుకని చెప్పేసి సో అడ్డంగా వెళ్ళిపోతున్నా. ఇక్కడి నుంచి అయితే చూడండి, అదిగో ప్లాట్ఫామ్ అక్కడే ఉంది. అందుకని చెప్పి ఒంగోలు ఎంత బాగుంటుందో చూడండి. సో ఒకసారి అక్కడ స్నాప్ తీసుకోవాలి గైస్. మనం ఒంగోలు అనే బోర్డు దగ్గర చాలామంది స్నాప్లు పెడుతున్నారు. బట్ మనం ఎంత ట్రావెలింగ్ చేస్తాం, మనం స్నాప్ పెట్టలేదంటే అవమానం మనకి. తప్పకుండా అయితే పెట్టాలి. మళ్ళీ నేను ట్రాక్ మీద నడుస్తున్నా అని చెప్పేసి అందరు దీన్ని మిస్యూజ్గా అయితే తీసుకోవద్దు. నేను ట్రాక్కి మధ్యలో ఏంటంటే ఒక 2 వెహికల్స్ పట్టేలాగా పెద్ద రోడ్ అయితే ఉంది, సిమెంట్ రోడ్డు. సో దాని మీద అయితే వాక్ చేస్తున్నా. ట్రాక్ క్రాస్ అయ్యేటప్పుడు ఏంటంటే ముందు వెనక చూసుకొని క్రాస్ అవుతా, అంతేగాని నేను క్రాస్ అయ్యాను, శివ క్రాస్ అయ్యాడు అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఒక హాట్ టాపిక్ లాగా చేయొద్దు. సో చూసుకొని అంటే క్రాస్ అవ్వండి ఎవరైనా కానీ. నేను కూడా ఈ గడ్డ మీద పుట్టినోడ్నేరా. బాగుంది కదా డైలాగ్ పందెంకోడి మూవీలో. నేను పుట్టింది ఆ గడ్డలోనే. సో అది విషయం. నిజంగా ఈ ట్రాక్ మీద నడుస్తుంటే ఈ ట్రైన్ పక్కన చూడండి, మనకి ట్రైన్ వెళ్ళేటప్పుడు ఎప్పుడు చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. దాని స్టీల్ టైర్స్ అనమాట, ఐరన్స్ టైర్స్. సో మనకి ఇప్పుడు చూడండి ఎంత బాగా క్లియర్గా కనిపిస్తుందో. చాలా పెద్దగా ఉన్నాయి గైస్ లిటరల్గా. అటు నుంచి ఘాటు తప్పకుండా దానికి ఉంది, ఇటు నుంచి ఇటు దీనికి ఉంది. మొత్తం కలిపి ఒక 1/2 కిలోమీటర్ నడుచుంటా, 1 కిలోమీటర్ దగ్గరగా తడిచిపోయాయి అనమాట మొత్తం. అది విషయం. అయితే వచ్చినా కానీ ఈ ఒంగోలు అనే పేరులోనే ఒక మ్యాజిక్ ఉంటుంది అనమాట, వైబ్రేషన్ వస్తుంది. సో ఇంకా మనమైతే ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోదాం. ట్రైన్ వచ్చే టైం అయితే అయింది, 5:40 అయింది. 6:05కి ట్రైన్ వెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద కూర్చుంటే ఫస్ట్ రిలాక్స్గా ఉండొచ్చు. సో ఒకసారి మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో ఇక్కడైతే చూద్దాం. మన ట్రైన్ ఇంకా ఇవ్వలేదు. బకోరా ఎక్స్ప్రెస్ అదేమో D2, నేనేమో D10 దగ్గర నుంచున్నా. వీడు ఇప్పుడే ఇచ్చాడు. సో ఇది D7 దగ్గరికి ఇప్పుడే వచ్చాను. ఇంకా వెళ్ళాలి, ఆ చివరి దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇంజన్ స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళాలి నేను D2కి. ఏంట్రా బాబు ఈ కష్టాలు. సో టైం వచ్చేసి 11:10 అయింది. మేము యాక్చువల్గా 10:30కి రావాలి, ఇప్పుడు 11:10కి అయితే వచ్చాం. సో ఫైనల్గా అయితే చెన్నై సెంట్రల్కి వచ్చేసాం. సో ఈ వ్లాగ్ ఏంటంటే మీకు ఓన్లీ నేను ట్రైన్ జర్నీ ఎందుకు చూపించలేదంటే ఇందులో ఆల్రెడీ మీరు చాలా ట్రైన్ జర్నీస్ అయితే చూసుంటారు. సో అందుకని చెప్పేసి నేను ట్రైన్ జర్నీ అయితే చేయలేదు.
సో ఇక్కడ తినే ఫుడ్ రేపు మార్నింగ్ నేను ఒక్కడనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటా కాబట్టి సో అక్కడ ఎక్స్ప్లోర్ చేసేవి అండ్ ఇక్కడ లోకల్ ఫుడ్ ఏముంటుంది ఏమేమి తింటాను ఇవన్నీ కలిపి ఒక వీడియోకి అయితే మీకు ఇస్తాను. అందుకని చెప్పేసి నేను ట్రైన్ అయితే స్కిప్ చేశాను. ఎందుకంటే మోస్ట్లీ అందరికీ తెలుసు ఒంగోలు నుండి చెన్నై వచ్చే ట్రైన్ జనశతాబ్ది విజయవాడ నుంచి అంటే. సో అందుకని చెప్పేసి చేయలేదు. చెన్నై సెంట్రల్లో క్రౌడ్ చూడండి గైస్, అసలు ఎంత హెవీగా ఉందో అయితే ఉందో, ఫుల్ క్రౌడ్ ఉంది. హౌ ఆర్ యూ బ్రో? హౌ ఆర్ యూ బ్రో? ரொம்ப நாள் ஆகுது மிஸ் பண்ணிட்டு இருக்கேன். సో నిన్న వీడియో డిస్కంటిన్యూ అయిపోయిన తర్వాత ఇంక నేనైతే వీడియో షూట్ చేయలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 12:30 అయింది. ఇంకా నైట్ వస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చుకున్నా, టిఫిన్ తెచ్చుకున్నా, దోశ తెచ్చుకున్నా, తినేసి ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే ఉండిపోయాను నేను నైట్. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు కుకింగ్ చేయబోతున్నాను గాయస్. ఇంతవరకు నేను కుకింగ్ చేసిన వీడియో నేను చేసింది అయితే ఇంతవరకు పెట్టలేదు. సో ఏం చేస్తున్నానంటే మీకు అందరూ తెలిసే ఉంటుంది, గుడ్డు కారం అని ఉంటుంది. లైక్ ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసి సో దాన్ని ఎగ్స్ బాయిల్ చేసి సో అదే చేస్తారు. ఇంట్లో ఎవరు లేరు, నా ఫ్రెండ్ అయితే అబ్రాడ్లో ఉంటుంది, నేనేమో ఇక్కడ ఉన్నా. సో ఒక్కడే ఉన్నాను కాబట్టి నా వరకు ఎగ్ కర్రీ. ఈరోజు సండే చికెన్ తిందామంటే ఈరోజు గ్రహణం అంటున్నారు. సరే ఎగ్ అయితే వెజ్ కదా అని చెప్పేసి తింటున్నా. ఇంతకీ ఎగ్ వెజ్జా నాన్ వెజ్ అనేది మీరు కన్ఫర్మ్ చేయండి, ఎందుకంటే చాలా డిబేట్స్ అయితే జరుగుతున్నాయి. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేద్దాం గాయస్, అది సంగతిలో. కత్తి అయితే మాత్రం మామూలు షార్ప్నెస్ లేదు. సో ఆనియన్స్ మొత్తం అయితే కట్ చేసేసా. సో ఇప్పుడు ఈ సింపుల్ రెసిపీ ఎలా చేస్తానో చూడండి. అంటే బ్యాచిలర్స్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది ఎగ్ కర్రీ అనేది, ఎగ్ ఫ్రై అనేది. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాను. సో దాంతోపాటు ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నా. సో విషయం ఏంటంటే ఈ రైడ్ స్టార్ట్ అవ్వడమే ఒక కొత్త డిఫరెంట్గా అయితే స్టార్ట్ అయింది, అదొకటే. సో నైట్ అయితే ఇక్కడే పడుకున్నాను అనమాట. చాలా బాగుంది ఫీలింగ్. లైట్ వేస్తా ఆగండి, ఇప్పుడైతే బాగా కలర్గా కనిపిస్తున్నానా. సో అది విషయం. సో నైట్ అయితే ఇక్కడే పడుకున్నాను. ఇంకా లేచేసరికి బాగా లేట్ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు, స్కిప్ చేసేసా. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 3 PM అయితే అవుతుంది. ఇప్పుడు లేచి ఇంక వంట అయితే స్టార్ట్ చేసా. సో నా వంట ఎలా ఉంటుందో చూద్దాం, అది సంగతులు. ఇంక లేట్ లేకుండా ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ అవ్వగానే అంతలోకి మనం ఏంటంటే ఆనియన్స్ రోస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం ప్యాన్లో. సో ప్యాన్ అయితే పెట్టేసా. ఫస్ట్ ఆయిల్ అయితే ఫిల్ చేసుకుందాం ఇందులో. సో ఆయిల్ అయితే వేడవుతుంది. ఇప్పుడు తాలింపు గింజలు అయితే వేసుకుందాం. ఎక్కడున్నాయి? సో దానికి సపరేట్గా అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ తాలింపు గింజలు అయితే రెడీ చేద్దాం. సో తాలింపు గింజలు అయితే మొత్తం వేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అయితే వేసేద్దాం. సో ఈ ఆనియన్స్ ఏంటంటే బ్రౌనిష్ కలర్ వస్తుంది కదా, సో బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు అయితే రోస్ట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. అండ్ అందులోకి ఎగ్స్ కూడా అయితే బాయిల్ రెడీ అవుతుంది. సో నన్ను చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే సుఖపడవచ్చు, ఎందుకంటే కుకింగ్లో మనం ఎక్స్పర్ట్ కాబట్టి. ఏదైనా సరే కుకింగ్ ఈజీగా చేసేస్తాను కాబట్టి. సో అప్పుడప్పుడు ఇలా ఏసీలోకి వచ్చి ఉండాలి గైస్, లేకపోతే స్వెట్టింగ్ వచ్చేస్తుంది కిచెన్లో. సో అది విషయం. నన్ను ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు ఎలాంటి ఫుడ్ కావాలంటే అలాంటివి అయితే చేసి పడతా. ఎవరైనా చేసుకోవాలనుకుంటే మాత్రం నాకు డిఎం చేయండి, లేకపోతే కామెంట్ అయితే చేయండి. సో లైట్గా పసుపు, సో దాంతోపాటు లైట్గా సాల్ట్. మీకు ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోండి అయ్యా, మళ్ళీ నన్ను కామెంట్స్లో వేయద్దు. సో దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి ఆనియన్స్ ఒకే ప్లేస్లో ఉంది. సో రైస్ కూడా అయితే పెట్టేశాను. అండ్ ఇప్పటికీ నైట్కి రెండింటికి కలిపి రైస్ పెట్టేసా. అండ్ ఆనియన్స్ కూడా అయితే బ్రౌన్ కలర్కి వచ్చేస్తున్నాయి. ఇంకా మనమైతే లేట్ లేకుండా ఎగ్స్ అయితే పీల్ చేసేద్దాం. సో రైస్ అయితే టైం పట్టింది కాబట్టి అందులో కాపన్నా చేద్దాం. సో ఆనియన్స్ అయితే ఫుల్ బ్రౌనిష్ కలర్కి వచ్చాయి కాబట్టి సో ఇప్పుడు మనం ముందుగా పీల్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఎగ్స్ అయితే వేసేద్దాం.
సో చూడండి, ఎగ్స్ అయితే చాలా బాగా బాయిల్ అయ్యాయి అనమాట. వితిన్ 1 minute నేను 4 eggs అయితే పీల్ చేసేసా. సో లైట్గా ధనియాల పొడి అండ్ గరం మసాలా కూడా అయితే వేసాను అనమాట. ఎందుకంటే మీకు చికెన్ తినకపోయినా సరే చికెన్ ఫ్లేవర్స్ అయితే వస్తాయి ఎగ్జాక్ట్గా. సో ఇంకా దీన్ని ఇలా రోస్ట్ చేసుకోవడమే, తిప్పుకోవాలన్నమాట చిన్నగా. ఎగ్ బ్రేక్ అయినా పర్లేదు, ఎందుకంటే మసాలా బాగా పట్టింది ఎగ్ బ్రేక్ అయితే. సో వేడి వేడి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లైట్గా ఇప్పుడు కారం అవన్నీ వేసుకుంటే చాలు. సో రైస్ ఎటు టైం పట్టింది కాబట్టి మనం వెళ్ళేసి ఏసీలో చిల్ అవుదాం. వితిన్ 20-25 minutesలో ఫుడ్ చేయడం అయితే అయిపోయింది. సో ఇంకేంటంటే కొంతసేపు మనం రెస్ట్ అయితే తీసుకుందాం. బాగా స్వెట్టింగ్ అయితే వచ్చేసింది మొత్తం. ఏసీ ఇప్పుడే ఆన్ చేసా. సో ప్రశాంతం కాసేపు కూర్చొని దాని తర్వాత అయితే ఆలోచిద్దాం ఫస్ట్. సో ఫైనల్గా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. కోడిగుడ్డు ఫ్రై, వైట్ రైస్, చికెన్ పికిల్ అనమాట. సో ఇంకా లేట్ లేకుండా కుమ్మేద్దాం. టైం అయితే 3:33 అవుతుంది, కరెక్ట్గా 3:33. ఇప్పుడు తింటున్నా బ్రష్ చేసి. సో అది విషయం. మార్నింగ్ నుండి పిచ్చి పిచ్చి ఆకలితో అయితే ఉన్నా, బట్ ఏంటంటే కుదరలేదు. ఒకటే టైర్డ్నెస్ గైస్, ట్రైన్లో జర్నీ చేస్తేనే టైర్డ్నెస్ వచ్చేస్తుంది ఎందుకో మరి. సో ఫస్ట్ ముద్ద తింటున్నా, ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. అందరూ ఎవరు సెల్ఫ్ డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు, అలాగైతే నేను కొట్టుకోను. ఓకే తినొచ్చు, బాగుంది, పర్లేదు, పనికి వస్తాం.